శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 46 అధ్యాయము. ప్రస్తావన గయా యాత్ర 2 మేకల కథ. ఈ అధ్యాయంలో శ్యామ కాశీ గయ ప్రయాగ యాత్రలకు వెలుట, బాబా ఫోటో రూపమున అతని కంటే ముందే వెలుట, బాబా 2 మేకల పూర్వజన్మ వృత్తాంతము జ్ఞప్తికి తెచ్చుట. ప్రస్తావన: ఓ సాయి, నీ పాదములు పవిత్రములైనవి. నిన్ను జ్ఞప్తి ఉంచుకొనుట మిగులు పావనం. కర్మ బంధముల నుండి తప్పించు నీ దర్శనం కూడా మిక్కిలి పావనం. ప్రస్తుతం నీ రూపం అగోచరమైనప్పటికీ భక్తులు నీయందే నమ్మకం ఉంచినచో వారు నీవు సమాధి చెందక ముందు చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటికి కనపడిన చిత్రమైన దారంతో నీ భక్తుల దగ్గర నుండి గాని ఎంతో దూరం నుండి గాని ఈడ్చెదవు. వారిని దయగల తల్లివలే కౌగిలించుకొనిదెవు. నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు. కానీ నీవు చతురతతో తీగలను లాగుడిచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతుటకు గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారం అనే సంసారం అనే గోతిలో పడెదరు. కానీ నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తులను రక్షించెదవు. ఆంతరంగికముగాను అదృశ్యముగాను ఆటంతయు ఆడదవు. కానీ దానితో నీకెట్టి సంబంధం లేనట్లు ఉండెదవు. నీవే పనులన్నీ నెరవేర్చుచున్నప్పటికీ ఏమీ చెయ్యని వాని వలె నటించదువు. నీ జీవితం ఎవరూ తెలియజారు. కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లనా శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామ జపమే చేయవలెను. నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చదవు. ఎవరికైతే కోరికలుండవో అట్టి వారికి నీవు బ్రహ్మానందమునిచ్చెదవు. నీ మధురముకు నామము జపించుటయే భక్తులకు సులభ సాధనము. ఈ సాధనం వల్ల మన పాపములు రజ స్తమో గుణములు నిష్క్రమించును. సాత్విక గుణములు ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును. దీనితో నిత్యానిత్యములకు గల భేదము, నిర్వ్యామోహము, జ్ఞానము లభించును. మనమట్టి సమయమందు గురువనే అనగా ఆత్మనే అనుసంధానం చేసేదము. ఇదే గురువునకు సర్వస్వ శరణాగతి. దీనికి తప్పనిసరి ఒకే గుర్తు: మన మనస్సు నిశ్చలముగా శాంతముగా ఉండుట. ఈ శరణాగతి గొప్పదనము, భక్తి జ్ఞానములు విశిష్టమైనవి. ఎందుకన శాంతి అభిమాన రాహిత్యము, కీర్తి, తదుపరి మోక్షము ఒకటి వెనుక ఒకటి వెన్నంటి వచ్చును. ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే ఉండి ఇంటి వద్దను గాని దూరదేశమును గాని వానిని వెంబడించుచుండును. భక్తుడు తన ఇష్టము వచ్చిన చోటుకు పోనిమ్ము. బాబా అచటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపమున ఉండును. ఈ దిగువ కథ దీనికి ఉదాహరణ. గయయాత్ర. బాబాతో పరిచయమైన కొన్నాళ్లకు తర్వాత కాకాసాహెబ్ తన పెద్ద కుమారుడు బాబా ఉపనయనము నాగపూర్లో నిశ్చయించను. సుమారు అదే సమయమున నానాసాహెబ్ చందోర్కర్ తన పెద్ద కుమారుని వివాహం గ్వాలియర్లో నిశ్చయించుకొను. నానాసాహెబ్ చందోర్కర్లు ఇద్దరు షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ కార్యమునకు ఆహ్వానించిరి. శ్యామను తన ప్రతినిధిగా తీసుకుని వెళ్ళమని అనెను. తామే స్వయంగా రావలసినదని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామను తీసుకుని పోవలసినదని, కాశీ ప్రయాగ యాత్రలు ముగిసేసరికి నేను శ్యామ కంటే ముందుగా గయలో కలిసేదను అనెను. ఈ మాటలు గుర్తుంచుకుని వలెను. ఏలన అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించును. బాబా వద్ద సెలవు పుచ్చుకొని శ్యామ నాగపూర్, గ్వాలియర్ పోవ నిశ్చయించెను. అచడి నుండి కాశీ ప్రయాగ గయా పోవలను అనుకొనెను. అప్పాకొతే అతని వెంట పోవ నిశ్చయించెను. వారిరువురు మొట్టమొదట నాగపూర్లో జరుగు ఉపనయనకు పోయిరి. కాకాసాహెబ్ దీక్షిత్ శ్యామకు 200 రూపాయల ఖర్చుల నిమిత్తము కానుకగా ఇచ్చెను. అచడి నుండి గ్వాలియర్ పెండ్లికి పోయిరి. అచట నానాసాహెబ్ చందోర్కర్ శ్యామకు 100 రూపాయలు, అతని బంధువు జటారుకు 100 రూపాయలు ఇచ్చిరి. అక్కడ నుండి శ్యామ కాశీకి వెళ్ళెను. అచట జటారు యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతనికి గొప్ప సత్కారము జరిగెను. అచట నుండి శ్యామ అయోధ్యకు పోయాను. అచట జటారు మేనేజరు శ్రీరామ మందిరమున ఆహ్వానించి మర్యాద చేసెను. వారు అయోధ్యలో 21 రోజులుండిరి. కాశీలో 2 మాసములుండిరి. అక్కడి నుండి గయకు పోయిరి. రైలు బండిలో గయలో ప్లేగు కలదని విని కొంచెం చికాకు పడిరి. రాత్రి గయ స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసిరి. ఉదయమే గయ పండా వచ్చి ఇట్లనెను: యాత్రికులందరూ బయలుదేరుచున్నారు, మీరు కూడా త్వరపడు. అచట ప్లేగు కలదా అని శ్యామ ప్రశ్నించెను. లేదని పండా జవాబు చెప్పాను. మీరే స్వయంగా వచ్చి చూసుకొనుడు అనెను. అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో దిగిరి. ఆ ఇల్లు చాలా పెద్దది. పండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృష్టి చెందెను. అచటగల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నిటికంటే ఎక్కువ ప్రీతిని కలుగజేశాను. అది ఇంటికి ముందు భాగంలో మధ్య అమర్చబడి ఉండెను. దీనిని చూసి శ్యామ ఎమర్చెను. కాశీ ప్రయాగ యాత్రలు ముగిసేసరికి నేను శ్యామ కంటే ముందుగా గయపోయేదను అను బాబా పలుకులు జ్ఞప్తికి వచ్చాను. కండ్ల నీరు గమ్మెను, శరీరం గగురు పడిచెను, గొంతుగా ఆర్చుకొని పోయాను. అతను వెక్కి ఏడవసాగాను. ఆ పట్టణంలో ప్లేగు జాడ్యము గలదని భయపడి
ఏడ్చుచున్నాడేమో అని పండా అనుకున్నాను. పండాను బాబా పటం ఎక్కడి నుండి తెచ్చితివి అని అడిగాను. పండా తన ప్రతినిధులు 200-300 మంది మన్మాడులో, పూణే, తాంబేలో ఉన్నారని, వారు గాయకపోయే యాత్రికుల మంచి చెడులు చూసేదరని, వారి వల్ల బాబా కీర్తి విని బాబా దర్శనము 12 ఏళ్ల కిందట చేసినని చెప్పాను. షిరిడిలో శ్యామ ఇంటిలో వేలాడుచున్న బాబా పటమును చూచి దాన్ని నిమ్మని కోరుతునని బాబా అనుజ్ఞ పొంది శ్యామ దానిని తనకిచ్చానని చెప్పాను. శ్యామ పూర్వం జరిగినదంతయు జ్ఞప్తికి తెచ్చుకొనెను. పూర్వము తనకు పటమునిచ్చిన శ్యామయే ప్రస్తుతము తన ఇంట అతిథిగా ఉండట గ్రహించి పండా మిక్కిలి ఆనందించెను. వారిరువురు ప్రేమానురాగములను అనుభవించి అమితానందం పొందిరి. శ్యామకు పండా చక్కని రాజలాంఛములతోడి స్వాగతం ఇచ్చాను. పండా ధనవంతుడు. అతడు ఒక పల్లకీలో కూర్చుండి శ్యామను ఏనుగు పైన కూర్చుండి పెట్టి ఊరేగించెను. అతిథికి తగిన సౌఖ్యములన్నీ నెరవేర్చెను. ఈ కథ వల్ల నేర్చుకోవలసిన నీతి: బాబా మాటల అక్షరాల సత్యములు. బాబా తనకు భక్తులందుగల ప్రేమ అమితమని తెలియచున్నది. ఇదేగాక వారికి జంతువులందు కూడా సమాన ప్రేమ ఉండెను. వారు వానిలో ఒకరుగా భావించేవారు. ఈ దిగువ కథ దీనిని వెల్లడించును. 2 మేకలు కథ. ఒకనాడు ఉదయం బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చుచుండెను. మార్గమున మేకల మందను చూశాను. అందులో 2 మేకల మీద బాబా దృష్టి పడెను. బాబా వానిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వానిని 32 రూపాయలకు కొనెను. బాబా వైఖరిని చూచి భక్తులు ఆశ్చర్యపడిరి. బాబా మిగులు మోసపోయినని వారు అనుకొనిరి. ఎందుకనగా ఒక్కొక్క మేకను 2 గాని 3 గాని 4 గాని రూపాయలకు కొనవచ్చు. 2 మేకలకు 8 రూపాయలకు హెచ్చు కాదనిరి. బాబాను నిందించిరి. బాబా నెమ్మదిగా ఊరుకొనెను. శ్యామ తాత్యా కోతే బాబాను సమాధానం వేడగా, బాబా నాకు ఇల్లు గాని కుటుంబం గాని లేకుండటి చేత నేను ధనమును నిల్వ చేయరాదు అనెను. మరియు బాబా తమ ఖర్చుతోనే 4 సేర్ల శనగపప్పును తెచ్చి మేకలకు పెట్టవనిది. పిదప మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసి పూర్వ వృత్తాంతము ఈ రీతిగా చెప్పిరి. ఓ శ్యామ, తాత్య, మీరీ బేరములో నేను మోసపోయితనని అనుకొనిచున్నారు. అట్లు కాదు, వారి కథ వినుడు. గత జన్మలో వారు మానవులు. వారి అదృష్టం కొలది నా జతగాండ్రుగా ఉండేవారు. వారొకే తల్లి బిడ్డలు. మొదట వారికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండెను. రాను రాను శత్రువులైరి. పెద్దవాడు సోమరి గాని, చిన్నవాడు చురుకైనవాడు. అతడు చాలా ధనము సంపాదించెను. పెద్దవాడు అసూయ చెంది చిన్నవాడిని చంపి వాని ద్రవ్యమును అపహరించెను. తమ సోదరత్వమును మరిచి వారిద్దరూ కలహించుకొనిరి. అన్న తమ్ముల్ని చంపుట పెక్కు పన్నగడలను పన్నెను. కాని నిష్ప్రయోజనములు అయ్యెను. ఇద్దరు బద్ధవైరులైరి. ఒకనాడు తన సోదరుని బడితతో కొట్టెను. చిన్నవాడు అన్నని గొడ్డలితో నరికెను. ఇద్దరి ఇదే స్థలమున చచ్చిపడిరి. వారి కర్మ ఫలముచే ఈ జన్మన మేకలుగా పుట్టిరి. నా పక్క నుండి పోవుచుండగా వారిని ఆనవాలు పట్టి తిని వారి పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకొంటిని. వారి యందు కనకరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలుగజేసి ఓదార్చవలను అని అనుకొంటిని. అందుచే ఇంత ద్రవ్యమును వ్యయపరిచితిని. అందులోకి మీరు నన్ను దూషించుచున్నారా? నా బేరము మీరు ఇష్టపడకుండుడిచే నేను వాని యజమాని వద్దకు తిరిగి పంపివేసి తిని. మేకలపైన కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూడుడు. 46వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. సాయి దివ్య రక్షా కవచ యంత్రానికి